శ్రీనివాసాచారి. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ చైర్పర్సన్గా ఉన్నాను. మరి ఈరోజు సాయి సందీప్ ఒక డిగ్రీ చదువుతున్న విద్యార్థి. అతి చిన్న వయసులోనే వారు సామాజిక సేవ ఎంతో చేస్తున్నారు. సమాజంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించి సమాజానికి ఎంతో కొంత మార్పు తీసుకురావాలి. విద్యార్థులలో అట్లాగే సొసైటీలో కొన్ని ప్రాంతాలలో వారు సైబర్ సెక్యూరిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక అంశాన్ని తీసుకొని వారి విద్యార్థులలో చైతన్యవంతమైనటువంటి వర్క్షాప్స్, సెమినార్స్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు కొన్ని వేలాది మంది, దాదాపుగా 19,000 మంది విద్యార్థులకు అట్లాగే సొసైటీలో ఉన్నటువంటి ఎంతోమందికి వారు ఈ సైబర్ సెక్యూరిటీ అంశం మీద వారి ఒక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మరి అతి చిన్న వయసులోనే అత్యధిక సెమినార్లు అట్లాగే వర్క్షాప్స్ నిర్వహించినటువంటి వ్యక్తిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగిస్తూ ఈరోజు వారికి ఈ ఒక ప్రోత్సాహకమైనటువంటి ధృవీకరణ పత్రాన్ని వారికి అందజేయడం జరిగింది. వారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. అంటే మన విజయాల కోసం పరిగెత్తడం కన్నా సొసైటీకి ఏదైనా మేలు చేయాలన్న ఒక దృక్పథంతో వారు ముందుకు సాగాలని చెప్పి వారిని అభినందిస్తూ మరి ఈ మెడల్తో వారిని సత్కరిస్తున్నాను. సంబంధించిన అవార్డుని అందుకున్నటువంటి సాయి సందీప్ వారి మనోగతాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి సాయి సందీప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బికాజ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నాకు ప్లేస్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మేజర్గా ఇప్పటివరకు ఈవెంట్స్ అనేవి చాలా చేశాము. సో ఆ ఈవెంట్స్ నుండి అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కానీ, అక్కడ ఉన్న మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అండ్ నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్, మా పేరెంట్స్, వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ ఎక్కడున్నారు, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అలాంటి వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్. సో నాకు ఈ చిన్న ఏజ్లో ఇలాంటి అచీవ్మెంట్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఐ వాంట్ టు థ్యాంక్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్. నిజంగా ఇదైతే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది.